మీ పార్టీ మీద రాసినటువంటి రాతలపైన మిగతా పార్టీలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలే కాదు, జర్నలిజం కూడా మాట్లాడాలి. మీరు ఇది ప్రమాదకరమైనటువంటి అంశం. ఇది భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి వారికి పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం కూడా మేము చేస్తామనేటువంటి మాట ఒళ్ళు పగరు మాట. ఇది తప్పు. జర్నలిజంలో ఇది తప్పు. ఇది జర్నలిజం అనుకుంటున్నారా, సైకోయిజం అనుకుంటున్నాడా, బ్రోకరిజం అనుకుంటున్నాడా, లేక జర్నలిజం ముసుగులో రవిడిజం చేస్తున్నాడా అనేది చర్చ జరగాలి. కొంత ఆక్రోశం ఉంటే గానీ రాదు. అంత ఆక్రోశం ఎందుకు వచ్చింది? మావిగా అనగానే అంత ఆక్రోశం ఎందుకు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారికి రాబోయే కాలంలో అధికారం పోతుందేమో అనేటువంటి భయం, అధికారం పోతే ఇతనికి వచ్చే చిల్లర రాదని భయం, ఇతని వ్యాపారాలు ఉండవని భయం, ఇతను కేవలం ఆంధ్రజ్యోతి ఆదాయం ఎంతకు చెప్పమండి, ఆంధ్రజ్యోతి ఖర్చు ఎంత చెప్పమండి, ఇన్ని కోట్లు ఎట్లా కడతాను, కొత్తగా బిల్డింగ్ కడతాను, ఎక్కడి నుంచి కడతాను, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో డబ్బు సంపాదించుకునేటువంటి కార్యక్రమం. అడ్డదారుల్లో, దోపిడీ కార్యక్రమాల్లో ఇవన్నీ చంద్రబాబు కానీ లేకపోతే కిరణ్ కానీ వీళ్ళందరూ పత్రికా విలేకరులాగానో జర్నలిస్టులాగానో జర్నలిజం మోస్తులాగానో కనపడేటటువంటి పెద్ద వ్యాపారవేత్తలు తప్ప నిజమైన జర్నలిస్టులు కానే కాదు. ఓకే, ఇది వాస్తవం. అందువల్లే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని భుజాన మోయాలనే ఉద్దేశంతో ఈ పిచ్చి రాతలని రాసి జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా స్పందించాలని ఎందుకన్నానంటే, గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేదా మీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా బాధితులో ఈ జర్నలిజానికి, గతంలో పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే. స్వయంగా ఆయనే పేర్కొన్నారు. ఒకసారి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆయన ఎంత బాధితుడు అనేది ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఒక్కసారి చూపిస్తాను చూడండి కూడా చూడాలా. బాయ్కాట్ TV9, TV5, ABN ఫర్ అబ్యూజింగ్ our mothers, daughters and sisters, and also we have to boycott them for making business out of nudity, profanity, making business out of a helpless sister. ఇంకా ఉంది సార్. ఇది అప్పట్లో TV9, TV5, ABN ఎప్పుడు సార్? ఇది 24/2018లో తన తల్లిని దూషించడంలో రాధాకృష్ణ కూడా కుట్రలో భాగస్వాములయ్యారని, 100 కోట్లు పెట్టి తన తల్లిని దూషించారని, లోకేష్ ఈ పని చేశారని, అందులో రాధాకృష్ణ కూడా భాగస్వాముడని ఆయన పెట్టినటువంటి ట్వీట్. పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినటువంటి అంశంలో రాధాకృష్ణ గారు ఒక పాత్ర పోషించారు, ఆ కుట్రలో భాగస్వాములని పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. సో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈరోజు ఇలాంటి మాటలు చూసిన తర్వాత, ఆయన కూడా బాధితుడు కాబట్టి గతంలో, ఇప్పుడు మీరు బాధితులే ఇలాంటి మాటలు వినాల్సి వచ్చినందుకు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? 100% స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇదే పరిస్థితి వస్తుందా? కాదు, 100కి 100 పాళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సపరేట్ పార్టీ. ఆయనేమి తెలుగుదేశంలో భాగం కాదు టెక్నికల్గా. కానీ ఇలాంటప్పుడు కూడా స్పందించకపోతే ఆయన ఏమనుకోవాలనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఆ రోజున 2018లో తన తల్లిని దూషించినప్పుడు వీటన్నిటినీ బాయ్కాట్ చేయమన్నాడు. ఇవాళ చేయగలిగే ఈ అన్నిటినీ బాయ్కాట్ చేయమను, లేకపోతే రాధాకృష్ణ చేసింది తప్పను ఖండించేటటువంటి వెన్నెముక ఉందా? ఇప్పుడు ఒక మాటలో వాళ్ళు చెప్పారు కదా, వెన్నెముక లేని వాళ్ళు, మేమందరం వెన్నెముక లేని వాళ్ళు, తలకాయ మీద మెడకాయ ఉన్నా మెడకాయలో గుజ్జు లేని వాళ్ళం. నేను ఇదే మాట అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారికి వెన్నెముక ఉందా? మెడకాయ మీద తలకాయ ఉందా? తలకాయలో గుజ్జు ఉందా? ఖండించాలి కదా. నేను ఆ రోజు నువ్వు అన్నావు, ఈ రోజు ఖండించాలి కదా. ఇది తప్పు అని ఖండించడం అని గట్టిగా కూడా ఖండించవసరం. రాధాకృష్ణ వైసీపీ నాయకుల పట్ల మాట్లాడినటువంటి మాటలు తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉందా లేదా? అఫ్ కోర్స్ అది ఆ రాజకీయ పార్టీ వాళ్ళంపటే ఉండొచ్చు, వాళ్ళతోనే ప్రయాణం చేయొచ్చు, అది దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మాట్లాడవలసిన బాధ్యత ఉందా లేదా? నువ్వు అంటే నేను ఆయన మాట్లాడతాడని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా సందర్భాలు నేను చూశాను ఆయన అసలు మాట్లాడే పరిస్థితిలో లేడు. చంద్రబాబు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే జనరల్గా అయితే మాట్లాడాల్సిన అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు జనరల్గా అయితే, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ చంద్రబాబుతో కలిసి ఉన్నారు. ఓకే, అదే బాధితుడు కదా రాధాకృష్ణకి. బాధితుడు, ఇంతకు ముందు మాట్లాడాడు, వీటన్నిటిని కూడా బాయ్కాట్ చేయమన్నాడు, ఇవన్నీ తప్పన్నాడు. అంటే ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి సార్. తన తల్లినంటే తప్పు అంటాడా, మా భార్యలంటే తప్పు అనడా అనే ప్రశ్నలు కూడా రావాలి కదా. చంద్రబాబు నాయుడే దీన్ని ఖండించాలి నిజం చెప్పాలంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ మేము ఒకటి కాదు, ఆయన జర్నలిస్టు, నేను ముఖ్యమంత్రిని అని బయట చెబుతారు కదా, మరి ఖండించాలి కదా. చంద్రబాబు నాయుడు ఆలోచననే ఇతను తీసుకువెళ్తున్నాడని అనుకోవాలి కదా మనం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖండించాలి? ఒక పత్రిక ఏదో ఇంకొక రాజకీయ పార్టీ ఆలోచన విధానాన్ని
వాళ్ళ భాషలో వాళ్ళు రాసుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి? నీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు చెప్తున్నాను, ఏ సందర్భంలో చెప్తున్నానంటే ఆంధ్రజ్యోతి అనేది ఒక ప్రత్యేకమైన పత్రిక అయ్యి ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి రాతలు రాయటం తప్పు అని చెప్పాలి. కానీ ఆయనే రాంచుతున్నాడు అనేటువంటి భావన వచ్చినది ఆయన ఎందుకు చెప్తాడు? ఇవన్నీ ఊహాజనితమైనవి. ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వీళ్ళందరూ అభిప్రాయం అదే అని అనుకోవాలి. మనం ఖండించకపోతే మేము ఈ రకంగా ఊడిగం చేస్తున్నామని, ఈ రకంగా మేము ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నామని మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేసినందుకు మూల్యం చెల్లించక తప్పదు కదా. ఇవాళ రేపు